ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ రాశాడు మహాప్రస్థానంలో శ్రీశ్రీ. బహుశా దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నారేమో. మొన్న దేశ రాజధాని ఢిల్లీ, నిన్న హైదరాబాద్, బెంగళూరులో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కదం తొక్కింది, అవినీతిపై గర్జించింది. అయితే ఈ విప్లవానికి దశ దిశ ఉందా? మార్గదర్శకత్వం ఎవరు చేస్తున్నారు? అసలు నిరసన చేయాల్సినటువంటి అత్యవసరం ఇప్పుడు ఏముంది అనేటువంటి అంశాలతో పాటు అసలు ఈ జంజీ తరం చేస్తున్నటువంటి ఉద్యమం వెనుక ఎవరున్నారు, ఎటు దారి తీస్తుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ ఎడిటర్ దేవురుపల్లి అమర్ సార్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పైన, ఉద్యమం పైన ఒక సీనియర్ జర్నలిస్టే నిన్న ఎర్ర బొద్దింకలు గర్జించాయి అని కామెంట్ చేశారు. దీన్నే బేస్ చేసుకుంటే నిజంగా ఒక పార్టీ వైపు, ఒక పార్శ్వం వైపు వెళ్తుందా సిజేపీ? వాట్ ఇస్ యువర్ కామెంట్ సార్? ఇప్పుడు వాటిని ఎర్ర బొద్దింకలని, పచ్చ బొద్దింకలని, ఇంకో బొద్దింకలని పేరు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేయబోతుంటే దాన్ని పాడు చేసే పనులు ఇవన్నీ కూడా ఇట్లా మాట్లాడడం అనేది, వాటికి అనవసరమైన రంగులు పోయొద్దు. ఇక్కడ జరిగింది ఏమిటి అసలు? కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని పుట్టుక దగ్గరికి వెళ్ళి చూడండి. అది ఎందుకు వచ్చింది? ఈ దేశంలోని యువతను దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఈ దేశ యువత మీద, వీళ్ళు పని పాట లేని వాళ్ళు, వీళ్ళంతా ఈ పని పాట లేని పనికి మాలిన వాళ్ళంతా కూడా వీళ్ళు పోయి మీడియాలో, సోషల్ మీడియాలో, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులుగా తయారవుతున్నారు. వీళ్ళందరూ కూడా బొద్దింకల్ లాంటి వాళ్ళు, పరాన్న జీవులు, కాక్రోచెస్, పారాసైట్స్ అన్న కారణంగా ఒక వ్యంగ్య వ్యక్తీకరణగా ప్రారంభమైంది కాక్రోచ్ జనతా పార్టీ అనేది. ఒక పొలిటికల్ లైన్ తీసుకొనో ఆ లక్ష్యంతో బయలుదేరింది కాదు, ప్రారంభమైంది కాదు. అయితే అది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికే ఇది స్టార్ట్ అయిన నాటికే దేశంలో ఒక ప్రధానమైన సమస్య, నీట్ లాంటి, సిబిఎస్ఈ లాంటి పరీక్షలకు సంబంధించిన పత్రాలు లీక్ కావడం వల్ల, ఇది మొదటిసారి కావడం లేదు, చాలా సందర్భాల్లో జరుగుతున్నవి. ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు, మసిబుస్ మారేడుకాయ చేస్తారు, అయిపోతుంది. ఈసారి ఈ కాక్రోచ్ జనతా పార్టీ దాన్ని ప్రధానంగా తీసుకున్నది. అదే కాకుండా ఈ దేశంలో ఉన్న అనేక సమస్యలు, నిజానికి మీరు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీతో అసోసియేట్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నవి వినండి మీరు. వాళ్ళంతా కూడా ఉన్నత విద్యలను అభ్యసించిన వాళ్ళే. వాళ్ళంతేమి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కామెంట్ చేసిన విధంగా పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా చాలా బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎందుకోసం దీని గురించి మాట్లాడుతున్నారంటే, ఈ దేశంలో యువతకు సంబంధించి లేదా యువతకు అవసరమైన విద్య, ఆ తర్వాత జరగాల్సిన ఉపాధి, ఈ రెండిటి విషయంలో ఈ దేశంలోని రాజకీయ వ్యవస్థ, అధికారంలో ఎవరైనా ఉండవచ్చు, అది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కావచ్చు, ఎవరైనా అధికారంలో ఉండొచ్చు. వాళ్ళ ప్రాధాన్యతలు ఏమిటి? పిల్లల ఎడ్యుకేషన్ పట్ల, పిల్లల ఎంప్లాయ్మెంట్ పట్ల ఎంత నిరాసక్తంగా ఉన్నాయి ప్రభుత్వాలు, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయి, ఎంత ఆ యువతరాన్ని ఎంత నిర్వీర్యం చేసే విధంగా సాగుతూ ఉన్నాయి. మనం చూసినాం, నీట్, సిబిఎస్ఈ పరీక్షా పత్రాలు లీక్ అయితే తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి బాధ్యులు అన్న వారిని డిపార్ట్మెంట్ బదిలీ చేసినారు. డిపార్ట్మెంట్ బదిలీ చేయడం అనేది శిక్ష అవుతుందా? అతను బదిలీ అయిపోయిన ఇంకో డిపార్ట్మెంట్కి పోతాడు, అక్కడ ఇట్లాంటి పనులే చేస్తాడు కదా, అవినీతి పనులు. అసలు మూలాలు వెతికి వాటిని సరిచేయాల్సిన బాధ్యత గల ప్రభుత్వాలు ఇట్లా వివరిస్తుండడం వల్లనే ఇట్లాంటి పార్టీలు వచ్చినాయి. నేను హైదరాబాద్ ఇది కూడా చూసినాను. నేను వాళ్ళు వచ్చి భారత్ మాతాకి జై, ఇంకొకళ్ళు వచ్చి జై శ్రీరామ్,
ఇంకొకళ్ళు వచ్చి ఇంకేదో రెడ్ ఫ్లాగ్ చూపిస్తారు, ఇంకోళ్ళు వచ్చి ఎంత రాజకీయ పార్టీలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దీనికి. ఎందుకంటే ఇప్పటికే బోలెడు సందేహాలు వస్తూ ఉన్నవి, వీటి వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు దీన్ని అని. ఎందుకంటే మనం చూసినాం అభిజిత్ దీప్కే అమెరికా నుండి బయలుదేరే ముందు జంతర్ మంతర్ వద్ద మేము నిరసన చేయబోతూ ఉన్నాం, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ డిమాండ్ చేస్తూ మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాము, ఆ ధర్నా కోసం నేను అమెరికా నుంచి వస్తున్నాను, విమానం దిగగానే విమానాశ్రయం నుంచి నేరుగా నేను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనుమతి తీసుకొని ఆ అనుమతి పత్రం తీసుకొని నేను జంతర్ మంతర్ దగ్గరికి వస్తాను నిరసన ప్రదేశానికి, మీరందరూ అక్కడికి రండి అని పిలుపునిచ్చినాడు. చాలా ఉత్సాహంగా చాలామంది యువకులు చాలా పెద్ద సంఖ్యలో చాలా రోజుల తర్వాత సంతోషం అనిపించింది. అంటే ఒక సమస్య మీద స్వచ్ఛందంగా రియాక్ట్ అయ్యి బయటకు వస్తున్నారు, రావడం అనేది ఈ మధ్యకాలంలో జరగడం లేదు. మనం చూస్తూ ఉన్నాం అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి దేశంలో, ఒక నిశ్శబ్ద వాతావరణం, ఒక ఊపిరి ఆడని పరిస్థితి ఒకటి కనిపిస్తున్నది మనకి దేశంలో గత కొంతకాలంగా. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా యువత బయటికి రావడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం. అట్లాంటి దానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన దానికంటే ముందు ఇదే అంశం మీద ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన విద్యార్థి యోజన విభాగాలు కొన్ని ఇదే ప్రాంతంలో ఢిల్లీలో ధర్నాలు చేయపూనుకుంటే వాళ్ళను అవి జరగకుండా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఢిల్లీ పోలీసులు చేసినారు. మరి దీన్ని ఎందుకు ముట్టుకోలేదు? ఆయన దిగి విమానం పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం కూడా రాకుండా విమానాశ్రయంలోనే ఎందుకు అందించినారు అనుమతి పత్రం? ఇట్లాంటి సందేహాలు చాలా వస్తున్నాయి. అంటే ఇందులో రెండున్నవి. ఒకటి, అది మొదలు కాకముందే దాని మీద బురద జల్లేసి ఓ బ్రాండ్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. ఓకే. ఇంకొంతమంది ఏమిటి అని అంటే దీన్ని వెనకాల చేరి దీని లోపలికి వచ్చి దీన్ని ఫిజిల్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఏ ఉద్యమం అయినా కూడా జాగ్రత్త పడాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు ఎవరైతే లీడ్ చేస్తున్నారో, అతను నేషనల్ కన్వీనర్, దానికి లీడ్ చేస్తున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఈ పొలిటికల్ కలర్స్ అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి చూస్తున్నాం మనం. పొలిటికల్ పార్టీస్ ఒకసారి ఎంటర్ అయినాయంటే అంతిమంగా వాళ్ళ ప్రయోజనాల కోసం వాటిని ఈ ఉద్యమాలన్నింటినీ తిప్పుకుంటూ పోతారు. మనం మీకోసారి గుర్తు చేసుకుంటే 1975 ప్రాంతంలో దేశం అంతటా ఈ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం జరిగింది. జరిగినప్పుడు మన దగ్గర కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నవ సంఘర్షణ సమితి అని ఒకటి ప్రారంభమైంది. ఆ నవ సంఘర్షణ సమితిని లీడ్ చేసిన వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్, తర్వాత సమాజంలో బాగా పలుకుబడి ఉన్న ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు. ఆ రోజున నాకు గుర్తుంది బాగా, అప్పటి సిటీ పోలీస్ కమిషనర్ కూతురో కొడుకో కూడా ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉండరు. ఓకే సార్. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళని ముట్టుకునే వాళ్ళు కాదు, అరెస్ట్ చేసేవాళ్ళు కాదు, లాఠీ చార్జీలు చేసేవాళ్ళు కాదు, పోలీస్ స్టేషన్లో తరలించేవాళ్ళు. అంటే పేరు మార్పే కానీ దాని ఎయిమ్ మాత్రం రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమమే. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం నవ సంఘర్షణ సమితి అని ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో ఏమైంది అది తెలియదు. అంటే పొలిటికల్ పార్టీస్ అందులో ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి వాటికి అవసరమైన విధంగా వాటిని మలుచుకొని చివరికి వీటిని నీరుగారు చేస్తాయి ఇట్లాంటి ఉద్యమాల్ని. చాలా ఉద్యమాలు అట్లా చూసినాం మనం. పొలిటికల్ పార్టీలు ఎంటర్ అయిన తర్వాత అవి ఫిజిల్ అవుట్ అయిన సందర్భాలు చాలా చూసినాం. వాటికి ఎక్సెప్షన్ తెలంగాణ ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, నిజానికి తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ ఉద్యమం నడిపినంత కాలం టీఆర్ఎస్ను పొలిటికల్ పార్టీ అనలే. ఆయన పోటీ చేసినారు, చట్టసభలకు పోయినారు. చట్టసభలకు పోకపోతే మన వాయిస్ వినిపించకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు పోటీ చేసి చట్టసభలకు పోయినారు. కానీ రాష్ట్రం వచ్చే వరకు కూడా దాన్ని ఆయన పొలిటికల్ పార్టీ అనల, ఉద్యమ పార్టీ. 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు చెప్పినాడు ఆయన,
దీన్ని ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ గారు మార్చాల్సిన అవసరం ఉన్నది. ఒక పొలిటికల్ ఫోర్స్గా మళ్ళీ మనం తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి ఒక పొలిటికల్ ఫోర్స్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మారుస్తున్నాం అన్నాడు తప్ప ఉద్యమం సాగినంత కాలం ఆయన దాన్ని పొలిటికల్ పార్టీ అని అనలే. ఎక్కడైనా అంతే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ రూపం తీసుకుంటుందో, రాజకీయ రంగు తీసుకుంటుందో అప్పుడు రాజకీయ రూపం తీసుకుంటుందో అప్పుడు రకరకాలుగా వచ్చేస్తే మనం చూసినాం. ఇండియా అగేన్స్ట్ ఎగ్జాక్ట్లీ సార్, ఇండియా అగేన్స్ట్ కరప్షన్. అవును సార్, ఇండియా అగేన్స్ట్ కరప్షన్, అన్నా హజారే, కిరణ్ బేడి, కేజ్రీవాల్. తర్వాత కాలంలో ఏం జరిగింది? నా ఆందోళన ఏమిటి అని అంటే ఇప్పుడు ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ కూడా భవిష్యత్తులో ఇప్పుడు దానికి బాగా వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళకి సపోర్ట్గా తిరుగుతున్న సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు అన్నా హజారేలు అవుతారేమో, అభిజిత్ దీప్కేలు కేజ్రీవాల్ అవుతారేమో అని ఆందోళన కలుగుతుంది. నేర్పిన గుణపాఠాల వల్ల ఇలా భయపడాల్సి వస్తుందా సార్? న్యాచురల్లీ గతంలో ఇట్లాంటివి చూసినాం. ఇప్పుడు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏమిటి చెప్పండి నాకు. మొన్నటిదాకా ఎయిర్పోర్ట్లో సమోసాల గురించి, టీల గురించి మాట్లాడినటువంటి అతను లీక్ పేపర్ పైన మాట్లాడలేదు. రాఘవ్ చెద్దా ఒకడే కాదు, రాఘవ్ చెద్దాతో పాటు ఒక 8 మందిని తీసుకొని రాజ్యసభ మెంబర్స్ని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోయి ఇవాళ బీజేపీలో చేరినాడు ఆయన. అంటే నేనేమంటున్నా, ఒక ఏమంటారు, దేశానికి అత్యంత అవసరమైన అవినీతి అనేది నిజానికి వాళ్ళు ఈ దేశంలో మిగతా అన్ని సమస్యల్ని పక్కన పెట్టి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన సమస్య అవినీతి. అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఒక స్వచ్ఛంద ఉద్యమం ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనేది. అన్నా హజారే వంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడితో ప్రారంభమైన ఇది తర్వాత కాలంలో అది ఎట్లాంటి పొలిటికల్ టర్న్స్ తీసుకున్నది. చివరికి అది ఒక పొలిటికల్ పార్టీ అయ్యి చివరికి పవర్ పాలిటిక్స్ వైపు పోయి సహజంగానే ఒకసారి రాజకీయ పార్టీ అయిన తర్వాత అధికారంలోకి రావాలనుకుంటారు, మంచి చేయాలనుకుంటారా, ప్రజలకు చెడు చేయాలనుకుంటారా పక్కన పెడితే పవర్లోకి రావాల్సిందేగా. అది రాజకీయాలంటే ఏమిటి, రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు? అధికారంలోకి వస్తాం, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు మంచి చేస్తాం అనుకునే కదా వచ్చి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏమైంది? ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న రాఘవ చెద్దా లాంటి వాళ్ళు ఎందుకోసం చేసి సిద్ధాంతం ఇట్లాంటి సిద్ధాంతాలు అనేవి లేకుండా, విలువలు అనేవి లేకుండా పోయి నేరుగా భారతీయ జనతా పార్టీలో చేరడం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీకి రాజకీయాలు అంటకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి. సార్, మీరు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ నోట్ చేశారు సార్. ఎయిర్పోర్ట్లో అభిజిత్ దిక్పేను అరెస్ట్ చేయకపోవటము, నేరుగా అనుమతి పత్రము ఇవ్వటము, జంతర్ మంతర్ దగ్గర మాత్రమే కాదు హైదరాబాద్లో, బెంగళూరులో కూడా ఫ్రీగా చేసుకొని ఇవ్వటము, ఇవంతా హైదరాబాద్, బెంగళూరు, పూణే, అమృత్సర్, లక్నో. అవును సార్. వీటన్ని చోట్ల ఎలాంటి అడ్డంకులు కల్పించకపోవటము, ఆర్ఎస్ఎస్ కూడా మేము కాక్రోచ్ పార్టీని సమర్థిస్తున్నాం, ఆందోళనను మేము స్వాగతిస్తున్నామని చెప్పి అనటము బట్టి చూస్తే దీనికి ఇంకా రాజకీయ రంగు అంటుకోలేదు అనుకుంటున్నారా? అంటుకున్న రంగుని దాచుకునే ప్రయత్నము అన్ని విధాలుగా చేసుకుంటున్నారు అందరూ కలిసి. అంటే నేను అంటున్నది అదే. ఇప్పుడు 2 కారణాలు ఉండొచ్చు అండి. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఢిల్లీ ప్రభుత్వం కానీ 2 కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలే. ఆ ఢిల్లీ ప్రభుత్వం అయినా ల్యాండ్ ఆర్డర్ చూసేది స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. కానీ ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నది. వాళ్ళు 2 కారణాలతో చేసి ఉండవచ్చు. ఒకటి, యువత బయటికి వస్తున్నది. ఇటీవలి కాలంలో మనం పొరుగు దేశమైన నేపాల్లో చూసినాము, లేదా ఇతర ప్రాంతాల్లో చూసినాం. ఇప్పుడు మన దేశంలో కూడా యువత ఎట్లా రియాక్ట్ అవుతుందో చూస్తున్నాం. అట్లాంటి యువతతో ఎందుకు మనం ఘర్షణ పెట్టుకోవడం, కన్ఫ్రంటేషన్ ఎందుకు యువతతో అనుకొని ప్రభుత్వం టాక్టికల్గా ఇట్లా చేసి ఉండవచ్చు అనేది ఒకటి. రెండవది, ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే దీన్ని వెనకాల బీజేపీ ఉన్నదేమో, వాళ్ళే చేయిస్తూ ఉన్నారేమో ఇది అనే ఒక అనుమానం కూడా వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి
కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన అభిజిత్ దీప్కే ఇప్పుడేం నిలబడి శీల పరీక్షకు ఇది కావాలని అనడం లేదు, కానీ ముందు ముందు ఎట్లా ఉంటుందని. ఇప్పుడు ఏ ఆందోళన అయినా కూడా ఒక లక్ష్యం కోసం వాళ్ళు చాలా చెప్తూ ఉన్నారు, చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. వాటన్నిటి గురించి పోరాటం చేయాలి అని అంటే మరి మళ్ళీ పొలిటికల్ పార్టీలు ఇందులోకి ఎంటర్ అయినవి అంటే వాళ్ళకుండే పొలిటికల్ ఇంట్రెస్ట్లు, వాళ్ళు చూసుకునే పొలిటికల్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. అప్పుడు మరి ఈ మూమెంట్ స్వతంత్రంగా పోగలదా? ఇవాళ సోనం వాంగ్చుక్ చెప్పినట్టుగా లేదా ఇంకోళ్ళు చెప్పినట్టుగా పాలిటిక్స్కి అతీతంగా ఉంటుందా ఇది రేపు అనేది చూడాలి. బలమైన కేంద్రం ముందు వీళ్ళంతా తట్టుకొని నిలబడే పరిస్థితులు ఉన్నాయి. పొరపాటున వామపక్షాలే కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు వెన్నుదన్నుగా నిలబడ్డా కూడా కాక్రోచ్ పార్టీకి ఇప్పుడు ఇట్లాంటి అంటే మనకున్న అనుభవాలు గతంలో జరిగిన వాటన్నింటి బట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఒక లక్ష్యం సాధించడం కోసం అని వచ్చి అదైన తర్వాత కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఈ దేశంలో ఒక పొలిటికల్ ఫోర్స్గా కన్సాలిడేట్ అయ్యి నిలబడి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చేస్తుంది అని అనుకోవడం కష్టం, కుదరదు. ఇప్పుడు మనం చూసినాం గతంలో, ఇప్పుడు కన్హయ్య కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నుంచి వచ్చిన వాడు. అతను చాలా బలమైన ఫోర్స్గా బయటకు వచ్చినాడు. ఎదిగే క్రమం చూసినాం, ఎదగబోయినాడు ఆయన. ఆయన జైల్లో పెట్టినారు, జైలు నుంచి బయటకు వచ్చినాక చెప్పినాడు ఆయన నీల్ అండ్ లాల్ అన్నాడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు అతను. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కూడా అతను కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి విభాగానికి విద్యార్థి విభాగానికి సంబంధించిన వాడు. తర్వాత సిపిఐలో, అక్కడి నుంచి ఏమైండు కాంగ్రెస్కు పోయినాడు. అంతే. అంటే పొలిటికల్ పార్టీస్ ఎట్లా చేస్తాయి, ఒక స్వచ్ఛమైన యువశక్తిని ఎట్లా పొలిటిసైజ్ చేసి కరప్ట్ చేసేయగలం అనే దానికి నేను కన్హయ్య కుమార్ కరప్ట్ అయినాడు అని అంటలేను నేను. కానీ చూడండి మీరు, సిపిఐ నుంచి అతను కాంగ్రెస్, సిపిఐ ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది? ఒక మంచి నినాదం కదా ఆయన ఇచ్చింది, లాల్ నీల్ అనేది. నీల్ అంటే దళిత్ దీన్ని తీసుకొని, లాల్ అంటే కమ్యూనిస్టులు దళితులను తీసుకొని ముందుకు పోయి ఓ పెద్ద పోరాటం చేస్తారనే ఒక ఆశను కొంచెం ఇట్లా స్పార్క్ లాగా మనకు కనిపించింది. తర్వాత ఏమైంది, ఎక్కడున్నాడు కన్హయ్య కుమార్ ఇప్పుడు? నిజమే సార్, ఎక్కడున్నాడు కూడా తెలియనటువంటి పరిస్థితి చాలామందికి. సార్, కాక్రోచ్ జనతా పార్టీ గురించి, ఆందోళన గురించి కామెంట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో మాట్లాడారు. చలిచీమలు పెద్ద సర్పాన్ని చంపినట్లు అని కాస్త పాజిటివ్ నోటు ఇస్తూనే ఈ చలిచీమల వల్ల, బొద్దింకల వల్ల దేశ సమగ్రతకు అతిపెద్ద దెబ్బ అంటున్నారు ఆయన. ఉంటుంది అట్లా? యాక్చువల్గా ఆయన పవన్ కళ్యాణ్తో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు అర్థం కాదు. ఆయన ఇక్కడ ఆలోచించి అక్కడి నుంచి ఇట్లా బయటకు వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది అదంతా కూడా. చాలా కన్ఫ్యూజ్డ్ పాలిటీషియన్ ఆయన. ఇవాళ చూడండి మీరు, ఆయన అక్కడ పోయి ఆ పద్యం చెప్పినాడు కదా, చలిచీమల చేతి చిక్కి చావదే సుమతి అని, సుమతి శతకని చెప్పాడు ఆయన. నిజానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మనం ఇవాళ చూసుకుంటే హైదరాబాద్లో చేసినారు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో చేయలే. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు, హైదరాబాద్లో ఎందుకు చేసినారంటే హైదరాబాద్ అనేది ఒక కేంద్రం, హైదరాబాద్లో చేసినారు. నిజానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకున్నట్టయితే, మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినాడు, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు కాక్రోచ్లు బయటకు వస్తాయి, అసలు మేమే కాక్రోచ్లం అవుతాం అని కూడా అన్నాడు ఆయన. సరే, ఆయన ఒక పొలిటికల్ దీనిలో ఉండి మాట్లాడినారు. కానీ నిజానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చూడండి, గత ప్రభుత్వం 18 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి నిధులు కేటాయించి వాటి నిర్మాణాలు జరుగుతూ వివిధ దశల్లో ఉండి ఒక 2 కాలేజీలు అయితే నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ప్రారంభమైన స్థితిలో ఉన్న దగ్గర ఆ 18 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం అని చెప్పి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ప్రైవేటైజ్ చేయడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఒక ప్రయత్నం చేసింది. సరే, ఆ ప్రయత్నం సాగాలి, ఎవరు ముందుకు రాలే ప్రైవేట్ వాళ్ళది తీసుకోవడానికి. కానీ అట్లాంటి దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ కొట్లాడాలి కదా. ఎందుకంటే ఇవాళ దేశంలో వైద్య విద్య కానివ్వండి, ఇతర వృత్తి సంబంధమైన విద్య కానివ్వండి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇది విద్య అందుబాటులో లేదు అనే మాట సంపన్నులకు, పలుకుబడి గల వాళ్లకు, రాజకీయాల్లో ఉన్న వాళ్లకు వర్తించదు. ఇవాళ మీరు తీసుకున్నట్టయితే ఆక్స్ఫర్డ్లు, లేకపోతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లు, తర్వాత కేంబ్రిడ్జ్లు, వీటిలో ఎవరు చదువుతూ ఉన్నారు? సామాన్యులు ఎవరైనా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఎవరైనా వీటికి పోయే అవకాశాలు ఉన్నాయేమన్నా? ఒక నిర్మలా సీతారామన్ కూతురు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతారు. ఒక చిదంబరం కొడుకు కేంబ్రిడ్జ్లో చదువుతాడు. ఒక సల్మాన్ ఖుర్షీద్ కొడుకు ఆక్స్ఫర్డ్లో చదువుతాడు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పిల్లలు ఎవరి రాజీనామానైతే డిమాండ్ చేస్తున్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన పిల్లలు చదువుకునే అంతర్జాతీయ విద్యా సంస్థల పేర్లు కూడా మనం ఎన్నడూ వినుండవు. అట్లాంటి చోట్ల చదువుతున్నారు వాళ్ళు. వాటి పేర్లు కూడా చెప్తా, ఫ్లెచర్స్ అండ్ టఫ్ట్స్. ఆయన ఇద్దరు కూతుళ్ళు అక్కడెక్కడో చదువుతూ ఉన్నారు. అవి ఏంటివో ఎక్కడనే కూడా మనకు తెలియదు. ఎంత డబ్బు ఇదవుతున్నా అంటే ఇట్లాంటి ఉన్నత విద్య విదేశాల్లో అత్యంత ప్రమాణాలు కలిగిన అంతర్జాతీయ స్థాయి కలిగిన విద్యా సంస్థల్లో చదువుకునే స్థితి లేదు. మన దగ్గరే అవి క్రియేట్ చేసుకోవాలి కదా. ఒక రాష్ట్రం ఒక 18 మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి నిధులు కేటాయించి ఇచ్చేస్తే రాజకీయ పక్షాలకు వైరం ఉండొచ్చు. ఈ పార్టీకి ఆ పార్టీకి పడకపోవచ్చు. ఆ పార్టీ అధికారంలో ఉండి చేసిన పనులన్నింటినీ నేను ఆపేస్తా లేదా మార్చేస్తా అనే ధోరణి కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వాలు అనేది కంటిన్యూటీ. అందుకని అంటున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల విషయంలో జరగాల. ఆంధ్రప్రదేశ్లో విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి జరుగుతున్న నెగ్లెక్ట్ మీద జరగాల. ఎందుకు జరగడం లేదంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి ఒక పేరు గల ఒక నగరం లేకపోవడం ఒకటి కావచ్చు. అంటే ఆ నగరం నేను కడతా అంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల, ఇంతకంటే గొప్ప నగరం కడతా అంటుంది, ఇంకో 50 ఏళ్ళు పడుతుంది, అది వేరే విషయం. మనం కడితే హర్షం ప్రకటించాల్సిందే, సంతోషపడాల్సిందే మనం. కానీ ఇవాళ పరిస్థితుల్లో ఇవాళ అదే అంటున్నా, ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నది ఎవరికి వర్తిస్తుంది? ఇవాళ ఈ పరిస్థితులన్నీ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకోటి ఆయన ఒకటి తీసుకున్నాడు, ఏమంటాడంటే, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చామన్నాడు ఆయన, ప్రాంతీయవాదానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎందుకంటే ప్రాంతీయవాదం వల్ల జాతీయవాదం దెబ్బతింటుంది. ప్రాంతీయవాదం ఉగ్రవాదంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ప్రాంతీయవాదం ఉగ్రవాదంగా మారే ప్రమాదం ఉంది. ఇది జాతీయవాదానికి వ్యతిరేకం. నేను జాతీయవాదిని, మాట్లాడితే జాతీయవాదిని. ఇవాళ ఆయన పోయి ఢిల్లీలో పెట్టిన సమావేశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ఆయన కాక ఇంకో 20 మంది ఉన్నారు, వాళ్ళు మొత్తం 21 మంది. ఆ 20 మంది తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, వీళ్ళంతా అమరావతిలోనే కలవచ్చు, లేదా తాడేపల్లిలో కలవచ్చు, లేదా మంగళగిరిలో కలవచ్చు, వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉన్నది, లేదా విజయవాడలో కలవచ్చు. ఢిల్లీలో పోయి పెట్టుకోవడం ఏంటి? నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ సమగ్రతకు ఒక ప్రాంతీయ పార్టీ అయిన జనసేన పోయి ఢిల్లీలో చేసేదేమిటి? ఇదంతా కూడా ఒక షో. ఏదో మేము జాతీయవాదం, ఈ జాతీయవాదం అనేది ప్రాంతాలు లేకుండా జాతి లేదు కదా. మొత్తం దేశం అనేది ఈ ప్రాంతాలన్నిటి కలయికే దేశం కదా. ప్రాంతాలన్నీ లేకుండా, ఆ ప్రాంతాలు వాటి అస్తిత్వాన్ని గురించి ఆలోచించకుండా జాతీయవాదం ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది జాతీయవాదం? ఈ దేశం అంతా ఒకటే, ఈ దేశ ప్రజలందరూ ఒకటే, సమానమే అనుకోవడంలో ఎవ్వరికీ అభ్యంతరం లేదు, తప్పు లేదు. నిజానికి అట్లా ఉండాల్సిందే. కానీ ఎవరి ప్రాంత ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు కదా. ఇవాళ ముఖ్యమంత్రులు చెప్తున్నారు, మా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని అంటే, వాళ్ళు ప్రాంతీయవాదులు అయిపోతారా? వాళ్ళు జాతీయవాదులు కాకుండా పోతారా? వాళ్ళకు దేశ సమగ్రత పట్ల, దేశ అభ్యున్నతి పట్ల, జాతీయ దృక్పథం పట్ల వాళ్ళకి ఇది లేకుండా పోతుందా? ఇది
పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఆలోచించి ఇక్కడ మాటది ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసేలోగా ఎక్కడో ఒక లింక్ దెబ్బతింటున్నాడు. సార్, ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పినటువంటి జనసేన అధినేత ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిపోయిన తర్వాత అసలు ప్రశ్నను తట్టుకోలేకపోతున్నారు, ప్రశ్నించిన వాళ్ళపై నిందలేస్తున్నారు అనేటువంటి ఆరోపణ ఆయన మోస్తున్నటువంటి ఈ టైంలో నీట్ పేపర్ లీక్ పైన, సిబిఎస్ఈ లీక్ పైన, ఇతర సమస్యలపైన పోరాడుతున్నటువంటి కాక్రోచ్లను విమర్శించేటువంటి నైతిక అర్హత ఉంటుందా ఆయనకు? అదే నేను అనేది, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కాక్రోచ్ జనతా పార్టీని లేదా కాక్రోచ్ జనతా పార్టీతో ఉన్న వాళ్ళ పట్ల సానుభూతిగా కానీ లేదా వాళ్ళకు మద్దతుగా కానీ వాళ్ళకు అనుకూలంగా కానీ తను ఉంటే తన అధికార పీఠం కదిలే పరిస్థితి ఉండొచ్చు కదా. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్లు వచ్చి రా నువ్వు మాకు మద్దతు ప్రకటించు, నువ్వు కూడా అక్కడ మద్దతు ప్రకటించినావు కదా అనొచ్చు కదా. అప్పుడు ఆయన పీఠం కదులుతుంది కదా. ఆ దుగ్ధతోటి మాట్లాడడమే ఇది. ఇప్పుడు కాక్రోచెస్ నేనే అంటున్నాను, కాక్రోచెస్ ఆ పేరుతో బయటకు వచ్చిన వీళ్ళు ఎంతకాలం నిలబడగలుగుతారు, వీళ్ళు ఎంతకాలం వీళ్ళ మూమెంట్ను సస్టైన్ చేయగలరు. ఇవాళ ఈ ఊపులో ఈ వేడిలో ఒక 4-5 సమావేశాలు వరుసగా పెట్టినారు, నిరసన ప్రదర్శనలు వరుసగా పెట్టినారు. ఢిల్లీ తర్వాత పూణే తర్వాత లక్నో తర్వాత అమృత్సర్ తర్వాత హైదరాబాద్, ఇట్లా బెంగళూరు 5-6 చోట్లలో పెట్టినారు. ప్రముఖులు వచ్చి మాట్లాడారు, అంత బాగుంది. సస్టైన్ చేయాలి దీన్ని. సస్టైన్ చేయడం ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్కే ఒక మూమెంట్ను సస్టైన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది ఒక అవుట్ ఆఫ్ బ్లూ ఏదో ఒక దీని మీద బయటకు వచ్చి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్స్కు ఒక సెటైర్గా ఒక ఇదిగా బయటకు వచ్చి, ఒక సోషల్ మీడియాలో సెటైర్గా వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వచ్చిన ఇది ఒక స్థాయిలో ఒక మూమెంట్గా ఒక ఇష్యూ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతున్నది. నేను అనుకోవడం రేపు క్యాబినెట్ విస్తరణలో ధర్మేంద్ర ప్రధాన్ తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఏమిటి నెక్స్ట్? కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ పాయింట్ ఇన్ ది ఎజెండా ఏమిటి? ఏం తీసుకుంటారు? ఎట్లా సస్టైన్ చేస్తారు? ఎట్లా ముందుకు పోతారు? దీనికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు లీడ్ చేస్తారు? అంతిమంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా, లేక ఇట్లానే వాలంటరీ దీనిగానే ఉంటుందా? ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి ఆ సమస్యలు తీసుకొని మాట్లాడి వాటిని సాధించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందా? ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడే మనం ఏం చెప్పగలం చెప్పండి. ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పేరుతో అన్నా హజారే గుణపాఠం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. 2-3 ప్రశ్నలతో వైరల్ అయిపోయి ఆప్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయి సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి రాఘవ్ చద్దా లాగిలంపై కొట్టినట్టుగానే ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ కనుక గతి తప్పితే, ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకోవాలనుకుంటే కనుక రాజకీయ రంగు పులుముకొని పక్కకు చేరితే, రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలని యువత భవిష్యత్ తరాలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా సార్? అంటే ఒక్కటి నేను చూస్తున్నది ఏమిటంటే, నేను అందుకే అన్నాను ఇంతకుముందు, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి యూత్ బయటికి రావడం అనేది ఒక సంతోషం కలిగించిన విషయం అని అన్నా. ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం, అంటే మీరు ఒక 50 ఏళ్ల క్రింద 60 ఏళ్ల కింద పరిస్థితి, 30-40 ఏళ్ల కింద పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి కనుక మీరు కంపేర్ చేసినట్టయితే పరిస్థితులు చాలా మారినవి. ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్స్లో యూత్ దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దేర్ కెరియర్ బిల్డింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు లేదా వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకోవడము, చదువుల పట్ల ఇతర విషయాల పట్ల ఆసక్తి ఉన్నది. మీరు చూడండి, రాజకీయాల పట్ల లేదా దేశంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడం విషయంలో, ఇట్లాంటి విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వాతావరణం ఏర్పడిన సమయంలో ఇవాళ కొంత యూత్ ఇట్లా బయటికి రావడం అనేది సంతోషం కలిగించే విషయం. ముందు ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇట్లాంటి గతంలో చాలా జరిగినవి కదా, గతంలో చాలా జరిగిన తర్వాత అనేక చోట్ల ఇప్పుడు నిజానికి ఇదంతా కూడా కారణం ఏమిటి అని అంటే, మన పొలిటికల్
పార్టీసే, మన దేశంలోని పొలిటికల్ పార్టీసే, అధికారంలో ఉండే రాజకీయ పార్టీలే, అధికార రాజకీయాలు చేసే పార్టీలే. మీరు చూడండి, యూనివర్సిటీస్లో, కాలేజెస్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకుండా పోయినాయి. మీకు గుర్తుంటే 60లో, 70లో, 50లో చూసినట్టయితే యూనివర్సిటీస్, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా పెద్ద విద్యార్థి రాజకీయ కేంద్రాలుగా ఉండేవి. అక్కడ విద్యార్థులకు సంబంధించి ఈ వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన విద్యార్థులు పరస్పరం ఏమంటారు ఆలోచనలు సంఘర్షించిన సందర్భాలు చాలా ఉన్నవి. వాళ్ళ మధ్య భేదాలు ఉండొచ్చు, విద్యార్థి సంఘాలు ఉండడం, అవి ఎన్నికలు పాల్గొనడం, వాళ్ళు ఇది కావడం, రాజకీయాలు నేర్చుకోవడం, మీకు చాలామంది రాజకీయ నాయకులు ఇవాళ విద్యార్థులకు రాజకీయాలు వద్దు అని ఇవాళ మాట్లాడే రాజకీయ నాయకులు చాలామంది విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత, పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో విద్యార్థి విభాగాన్ని రద్దు చేసినాడు ఒక దశలో. ట్రేడ్ యూనియన్స్ ఉండకూడదు రాజకీయ పార్టీలకు కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న ట్రేడ్ యూనియన్ రద్దు చేసినాడు. ఆ రోజుల్లో విద్యార్థి సంఘాన్ని రద్దు చేసినాడు. తర్వాత మళ్ళీ రివైవ్ చేసుకున్నట్టున్నారు తప్పు తెలుసుకొని. కానీ ఎన్టీ రామారావు యూనివర్సిటీస్లో ఎన్నికలు రద్దు చేసినాడు విద్యార్థి సంఘాలు. ఇప్పుడు విద్యార్థి దశలో రాజకీయాలు తెలియకపోతే, రాజకీయాలు నేర్చుకోకపోతే ఈ దేశంలో ఏం జరుగుతున్నది, సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారం ఏమిటి అనే ఆలోచన వైపు విద్యార్థి మైండ్ మళ్ళకపోతే ఏం జరుగుతుంది? రేపు ఇట్లానే ఉంటుంది. రాజకీయాల్లోకి ఎవరు వస్తారు? వ్యాపారులు వస్తారు, రౌడీలు వస్తారు, గూండాలు వస్తారు, లేకపోతే పనికిరాని వాళ్ళు వస్తారు, చదువు రాని వాళ్ళు వస్తారు, ఈ దేశం గురించి తెలియని వాళ్ళు వస్తారు, ఈ దేశాన్ని అమ్ముకోవాలనుకునే వాళ్ళు వస్తారు. కేవలం డబ్బు సంపద సమకూర్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న వాళ్ళు వస్తారు. అట్లా రాకుండా ఉండాలంటే విద్యార్థులకు రాజకీయాలు ఉండాలి. జయపాల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చినాడు? విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు. వెంకయ్యనాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చినాడు? విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు. రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడు? విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు. ఎవరి పేరైనా తీసుకోండి మీరు, ఆనాటి రాజకీయ నాయకుల్లో వాళ్ళందరూ కూడా విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవాళ్ళు. అది లేకపోతే ఇవాళ పరిస్థితి కానీ ఇంకా ముందు పరిస్థితి కానీ విద్యార్థులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకుండా వాళ్ళు చదువులు పాడు చేసుకోవాలి, వాళ్ళ కెరియర్ పాడు చేసుకోవాలనడం లేదు. వాళ్ళకి రాజకీయాలు తెలిసి ఉండాలి. ఆ రాజకీయాలు తెలిసి ఉండాలి. రాజకీయాల పట్ల అవగాహన ఉండడమే కాకుండా అవసరమైనప్పుడు స్పందించే విధంగా కూడా ఉండాలి విద్యార్థులు కానీ యువత కానీ. అలా అదొక శుభ పరిణామం అనుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఒక ఇది బయటకు రావడం, ఇది సస్టైన్ కావాలి, నిలబడాలి. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న ప్రతి సమస్య మీద ఇది పోరాటం చేయాలి, మరింత మందిని కలుపుకుపోవాలి, మరింత బలోపేతం కావాలని కోరుకోవాలి మనం. రైట్ సార్, ఐ కన్క్లూడ్ విత్ వన్ క్వశ్చన్ సార్. మంచో చెడు, తప్పో ఒప్పో, కాక్రోచ్ జనతా పార్టీ గర్జన నుంచి ఈ దేశం ఏం వినాలి, ఏం నేర్చుకోవాలి? డెఫినెట్గా ఇవాళ దేశంలో పరిస్థితి చాలా విషయాల్లో అస్తవ్యస్తంగా ఉన్నది. ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఏం జరుగుతున్నది? జవహర్లాల్ నెహ్రూ ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడో ఆయన కంటే ఎక్కువ కాలం నేను ప్రధానమంత్రిగా ఉన్నా అని నిరూపించుకునే ఓ తపనలో ప్రధానమంత్రి ఉంటారు. ఏమిటిది? మీరు పోటీ పడాల్సినవి ఇవి కాదు కదా. జవహర్లాల్ నెహ్రూ ఏమేం చేసినాడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసినాడు. ఆయన కంటే మంచి పనులు మనం ఏం చేద్దామని దీనిలో ఉండాలి తప్ప, మనం ఎంతకాలం జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నామా, ఇందిరాగాంధీ కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నామా అనే ఇది తప్ప. విద్య పరిస్థితి ఏమిటి దేశంలో చూసినారు కదా ఇవాళ పరిస్థితి. నీట్ లాంటిది, అది కొన్ని లక్షల మంది విద్యార్థులు పాల్గొనే, దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సరిగ్గా మన దగ్గర నీట్, సిబిఎస్ఈ లాంటి పరీక్షలు ఏవి జరుగుతాయో ఇవన్నీ కలిపి చైనాలో ఒకే ఒక పరీక్ష ఉంటుంది. దాని పేరు గావో కావో అనుకుంటా. ఓకే సార్. గావో కావో.
సేమ్ ఆ పరీక్ష ఇటీవల అక్కడ జరిగింది చైనాలో. 1,30,00,000 మంది విద్యార్థులు, యువకులు విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకు హాజరైనారు. 2 రోజుల పాటు జరిగినాయి. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ 2 రోజులు చైనాలో ఫ్యాక్టరీల రణగొణద్వాలన్నీ అయిపోయినాయి, స్తంభించేసినారు, ఆపేసినారు. ఫ్యాక్టరీలు సైరన్లు వస్తే విద్యార్థులకు డిస్టర్బ్ అవుతుందని అవన్నీ ఆపేసినారు. రోడ్లన్నీ నిర్మానుష్యమైనాయి. ఆ 2 రోజులు చైనా దేశం మొత్తం ఆ 1,30,00,000 మంది విద్యార్థులు, అభ్యర్థులు ఆ పరీక్ష రాయడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకే మొత్తం యంత్రాంగం, ప్రభుత్వం, దేశం అంతా నిలబడింది. ఈ విషయం నేను చెప్పడం లేదు. మన భారతదేశంలో చైనా రాయబార కార్యాలయం యొక్క అధికార ప్రతినిధిగా ఉన్న ఒక మహిళా అధికారి చెప్పినారు. ఆ పేరు గుర్తు రావడం లేదు నాకు. ఆమె ట్వీట్ చేసినారు. దాని మీద చైనా వ్యవహారాల నిపుణుడైన మన హైదరాబాద్కి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ అలమ్నై మోహన్ గురుస్వామి అని వారు ఒక కామెంట్ చేస్తారు. ఆ ట్వీట్ మీద ఆయన కామెంట్ ఏమిటి అంటే, బికాస్ దెర్ ఈస్ గవర్నమెంట్ ఇన్ చైనా, మన దగ్గర డెమోక్రసీ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ అంటాడు ఆయన. అంటే ఆ పరిస్థితి చూడండి. అంటే ఇప్పుడు ఒక పోటీ పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళు వివిధ మన ప్రభుత్వ పదవుల్లోకి, ఉద్యోగాల్లోకి వస్తారు. అది చాలా ముఖ్యమైన ఇది కదా. ఈ దేశ యువతకు సంబంధించి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విషయం కానివ్వండి, లేదా ఈ పదవుల్లో ఈ ఉద్యోగాల్లోకి వచ్చే విషయంలో కానివ్వండి, మనం దాన్ని ఎంత ప్రధానమైన ఇష్యూగా చూడాలి. అట్లాంటి దాన్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేసి, చైనాకు మనకు పోలిక చూడండి. మన దగ్గర ఎప్పుడూ లీక్ అవుతూనే ఉంటాయి. దానికి ఏదో మనం తాత్కాలిక పరిష్కారాలు చూపుతూ ఉంటాం, మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం ఏంటండి? అందుకే ఇవాళ రాష్ట్రాలు అడుగుతున్నాయి కదా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అంటున్నారు కదా. అట్లా ఇవ్వదు కేంద్రం, ఎందుకంటే తన అసమర్థత బయటపడుతుంది కాబట్టి చేయరు. అనేది ఏంటంటే చిత్తశుద్ధి లేకుండా పోయింది. మీరు చాలా విషయాలు, ఒక విద్య ఒకటే కాదు, ఇవాళ వైద్యం తీసుకోండి, ఇతర రంగాలు తీసుకోండి, ఏమిటి పరిస్థితి దేశాలు. నెగ్లెక్ట్ ఎంత ఉంది, ఆ నెగ్లెక్ట్ కారణంగా ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది దేశంలో. తర్వాత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నవి, మన దగ్గర మంచి యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నవి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత మీరు బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడతారు, వాళ్ళ స్లోగన్స్ వస్తాయి. ఇవాళ బేటీ బచావ్ అనే మాట బేటీ సయ్యే, బేటీ బచానాయే, బేటీకో పడానాయే, అంటే ఆడపిల్లల్ని చదివించాలి. ఎక్కడ చదువుకోవాలి వాళ్ళు? ఇవాళ 1,00,000 విద్యా సంస్థల్లో ఆడపిల్లలకు కనీసం మరుగుదొడ్డి సౌకర్యాలు లేవు ఈ దేశంలో. కనీసం 15,000 స్కూళ్ళల్లో తాగునీటి సౌకర్యం లేదు. వాళ్ళ విద్యా సంస్థల పరిస్థితి అట్లా ఉన్నది, ప్రభుత్వ విద్య అట్లా ఉన్నది. ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా వస్తున్నాయో మనం ప్రతి ఫలితం వచ్చిన రోజు టీవీలలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, 1 1 1 2 2 2 చూస్తున్నాం. కార్పొరేట్ విద్య ఎట్లా ఫ్లరిష్ అవుతున్నది, కార్పొరేట్ వైద్యం ఎట్లా ఫ్లరిష్ అవుతున్నది. ప్రభుత్వ రంగంలో ఎందుకు విద్యా, వైద్యం ఈ రెండు కూడా. ఇవాళ మనం రోటీ కపడా ఆర్ మకాన్ అంటాం, తినడానికి తిండి, వేసుకోవడానికి గౌరవప్రదమైన బట్ట, ఉండడానికో ఇల్లు. ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేవి రెండే కదా, విద్యా, వైద్యం. విద్యా, వైద్యం రెండు కూడా నీ బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత కదా. అవును సార్. ఆ రెండింటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇంత దూరం వచ్చినారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్ సార్. ఏ డైలాగ్ మేక్స్ మోర్ డిఫరెన్స్ దెన్ ఏ బుల్లెట్ అని చెప్పి అంటూ ఉంటాము. ఇప్పుడు డైలాగ్ స్థానంలో స్లోగన్ అని చెప్పి పెట్టుకోవాల్సినటువంటి అత్యవసరం వచ్చింది సార్. మీరు అన్నట్లుగానే వాళ్ళు నిలబడతారా, పడగొడతారా, నిలబెడతారా అనేటువంటిది భవిష్యత్తు తెలుస్తుంది. గాడి తప్పినప్పుడు, దారి తప్పినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.